ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ప్రకటన 19:19. ఎన్నాళ్ళు ఈ జగన్నాటకం ఇలా సాగాలి అని దిగులు పడుతున్నావా? అపవాది దేవునికి శత్రు అయిన సాతాను ఆటలు ఇంకెన్నాళ్ళు? అతడిని దేవుడు ఇంకా పరలోకంలోకి అనుమతించడమేంటి? అతడు లేనిపోనివి కల్పించి నా మీద, పరిశుద్ధుల మీద దేవుని సభామంటపంలో అభియోగాలు మోపడమేమిటి? గర్జించే సింహంలాగా లోకమంతా తిరుగుతూ ఎవరిని మింగాలా అని చూస్తున్నాడు. మనల్ని జల్లెడ పట్టినట్టు అతలాకుతలం చేసేస్తున్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం పాడు చేయడానికి చూస్తున్నాడు. అతడు మోసగాడు, హంతకుడు, అబద్ధాలకు జనకుడు. కాని పనులు చేయమని మాటిమాటికి నన్ను పురుగొల్పుతుంటాడు. నేను గీత దాటితే, నా ప్రభువుకు తలవంపులు తెస్తే, యేసును మరోసారి సిలువ వేస్తే మళ్ళీ అతడే దేవుని ఎదుట నాపై నేరాలు మోపుతుంటాడు. ఈ చీకటి రాజు దురితాల దొర ఆగడాలకు ముగింపు లేదా? ఉంది. తిమిరంతో సమరం రాబోతూ ఉంది. అంత్యకాలంలో ఉన్నాము. ఈరోజు రేపో ప్రభు రాకడ. మధ్యాకాశంలో మనం ఆయన్ను ఎదుర్కొనబోవడం జరగనున్నది. ప్రభు యుద్ధాశ్వం అధిరోహించి క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను అగ్ని సరస్సులో త్రోసి ఘట సర్పాన్ని అంటే సాతానును 1000 ఏళ్ళు పాతాళంలో బంధించనున్నాడు. సమరం సమరం తిమిరంతో ఇది తుది సమరం. పరమ యెరూషలేముకు, భీకర బబులోనుకు. యెరూషలేమును ఎరగొనగోరి వైరులు కూడిన వేళ కాలాంతంలో కాలరాత్రిలా మారణ హోమం, దారుణ దహనం. సియోను పర్వత శిఖరం పైకి శీఘ్రముగా ప్రభు దిగివచ్చి శత్రుదళాలను నోటి మాటచే సెగలు పొగలుగా దహించి వేసే సమరం. క్రీస్తు విరోధి కోలాహలంతో కత్తులు దూసిన కాలం. క్రీస్తు యోధుడు క్రూర పిచాచికి కోరలు తీసే కడవరి కథనం. అవి చాలా భయానకమైన దినాలు. ప్రళయకాలం. క్రీస్తు ప్రభు పక్షంగా ఉన్నవారు అంతిమ విజేతలు. ఆది సర్పం శిరస్సు ఇప్పటికే చితికింది. అంతిమ మహాయుద్ధంలో చీకటి శక్తులు చిత్తుగా ఓడిపోతారు. ఇంక కొంతకాలం ఓపిక పట్టండి.